కాక జపాన్ డైలాగ్ కానీ మరాఠీ డైలాగ్ కానీ పవన్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్తాడు, తెలుగు కన్నా చాలా పర్ఫెక్ట్ చెప్పిన అంత 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 స్ట్రాంగ్ గా చెప్పిండు అనమాట. జపాన్ నిజంగా ఫ్యూచర్ లో పవన్ అన్నకి జపాన్ లో సినిమాలు వచ్చినా వచ్చేస్తాయి. జపాన్ లో కురసోవా అనే డైరెక్టర్, అకిరా కురసోవా అనే ఎవరో డైరెక్టర్ ఆయన పేరే కొడుకు పెట్టుకున్నాడు కదా, నిజంగా పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పాడు. కథ నాకు అనిపించేస్తుంది. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రా, ఒరిజినల్ గాడా, గంభీర. ఈ మూడు ఏందో తెలుసుకోవాలంటే సినిమాకి వచ్చి చూడండి, చాలా బాగుంది. త్రివిక్రముడు సుజిత్ ని, తమన్ని, పవన్ అని ముగ్గురిని కలిపి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఖుషి సినిమాలు అయితే ఎలా గుర్తుంచుకున్నామో ఈ సినిమాని కూడా పుష్కరకాలం కాదు, డబుల్ పుష్కరాలు పుష్కరకాలం గుర్తుంచుకునే సినిమా ఈ సినిమా. సుజిత్ జీత్ గయా, తమన్ మన్ బర్ గయా, పవన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఇంకా మిమ్మల్ని ఆపేవాడు లేడు, ఎవడు ఆపడు. మిమ్మల్ని ఆపాలంటే ముందు మీ ఫ్యాన్స్ ఆపాలి. ఆ ఫ్యాన్స్ లో నేను ఒకరిని. అలాగే సుజిత్ని ఆపుదామని చాలా మంది ట్రై చేశారు. సుజిత్ ఇప్పుడు గెలిచాడు, కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాడు. ఇక్కడ నుంచి కొట్టుకుంటా పోతా ఉంటే కోట్లే వస్తాయి. నిన్న ఆపే మగాడు లేడు, ఆడది లేదు. ఆడదంటే గుర్తొచ్చింది కాక ఆడపులి ఒక శివంగి కనపడ్డది, శ్రీయారెడ్డి పేర. ఫ్యూచర్ లో ఏ మగాడు విలన్ గా మాకు అవసరం లేదు. పవన్ అన్న సినిమాలో నువ్వే లేడీ విలన్ గా, మెయిన్ విలన్ గా రావాలని పవన్ అన్న అన్నాడు. మేము కూడా కోరుకుంటున్నాం. నువ్వే రావాలి. గాల్లోకి ఎగిరి ఎలా ఫైట్ చేస్తావో, పవన్ అన్న నిన్న ఎలా కొడతాడు, నువ్వు పవన్ అన్న ఎలా కొడతావో మేము చూడాలనుకుంటున్నాము. శ్రీయారెడ్డి మంచి లేడీ విలన్ కూడా దొరకబోతుంది. అలాగే సినిమా అయిపోయినా కానీ, పేర్లు పడ్డా కానీ, లాస్ట్ లో థియేటర్ లో ఎవరు లేరు, ఇక నేను ఒక్కనే ఉన్నా అనేంత వరకు కూర్చో. క్లైమాక్స్ ఏంటో నీకు తెలుస్తుంది. పార్ట్ 2 ఉందా లేదా తెలుస్తుంది. అర్జున్ దాస్ అనేవాడు ఒకడు కనపడతాడు. ఎండింగ్ లో పేర్లు మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒక్కనే ఉన్నా కూడా అర్జున్ దాస్ అనేవాడు కనపడేంత వరకు కూర్చో. పార్ట్ 2 ఏంటో నీకు తెలుస్తుంది, ఆ చరిత్ర ఏంటో. ఫ్యూచర్ లో ఇంకా రక్తాలు ఏరులై పారుతుందా, నదులై పారుతుందా, సముద్రాలై పారుతుందా, ఫ్యూచర్ లో చూడవచ్చు. అఫ్ కోర్స్ ఈ మధ్య వచ్చే ప్రతి వైలెంట్ సినిమా అందరూ నచ్చే విధంగా వస్తున్నాయి. అంటే తీసి పడేయాలి, చాలా ఉంది, ఆ వైలెన్స్ కూడా బాగాలేదు అనేది లేదు. చాలా పర్ఫెక్ట్ గా తీశారు మేడం. వైలెన్స్ అనేది చాలా బాగుంది, అందరికి కరెక్ట్ అవుతుంది. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గాడు, ఓజస్ గంభీర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. 4+ వండర్ఫుల్ మూవీ. సుజిత్ నిన్న ఆపే మగాళ్ళు కాక చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.